మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 23వ అధ్యాయము 9 నుండి 20 వరకు ఉన్న వచ్చిన భాగములను మనము ధ్యానం చేయుచున్నాము. మూలవాక్యమై 14-15 వచనములు. అందుకు యెస్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మా ఆత్మీయులు, మీ వారు, మీ పేరు పెట్టబడిన వారు, మీ స్వారూప్యమును కలిగి జీవించుచున్నవారు, మీ స్వభావములోకి మలచబడాలని ఆశపడుతున్నారు. సహాయం చేయండి, మేలుతో నింపండి. దేవా, మా ముందున్న ఉపవాస కూటాలను మేలుకరంగా మార్చండి. అందరినీ వృద్ధి చేయండి. యేసు నామమున ఆమెన్. ఆత్మీయులారా, దినాన ఎక్కువ వచనాలను మనము క్రోడీకరిస్తున్నాము. విషయం ఏంటి అంటే, అబ్రహాము భార్య అయిన శారా చనిపోయినప్పుడు వారు ఒక స్థలాన్ని కొనడానికి ఆయన సిద్ధపడుతున్నారు. గమనించాలి, దేవుడు తనకు దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చారు, కానీ సమాధుల తోట కొరకై ఆయన ఒక భూమిని కొనుక్కుంటున్నాడు. ప్రియులారా, తన సంతతికి దేవుడు దేశాన్ని వాగ్దానం చేశారు. అబ్రహాము కాలాన అతడికి పాదము పెట్టినంత చోటు లేని సంగతి మనందరికీ తెలిసిందే కదా. అయితే ప్రియులారా, ఇక్కడ హేతు కుమారులు యెస్రోను, వీరు అబ్రహామును గూర్చి విన్నవారు, మహారాజు మా మధ్యలో అంటూ సాక్ష్యం ఇచ్చిన వారు. వీళ్ళు అంటారు, అబ్రహాము గారు, ఆ పొలం మీకు ఊరకనే ఇస్తాము, మాకు ధనమేది ఇయ్యవద్దు, ఆ భూమిని తీసుకుని నీ భార్యను అందులో పాతిపెట్టండి అని అంటున్నారు. ఆత్మీయులారా, వారు ఊరకనే ఇస్తాము అని చెప్పినా అబ్రహాము గారు అస్సలు ససేమిరా అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఉచితంగా ఇస్తానన్నా ఈయన పుచ్చుకోవటం లేదు. ప్రియులారా, ఎంతోమంది ఉచితంగా ఇవ్వడం కాదు, అసలు మౌనంగా ఉంటేనే అడిగి తీసుకునేవారు కొందరు ఉంటారు. ఇస్తే బాగుండు అంటూ కళ్ళతోనే భోంచేసేవాళ్ళు కొందరు ఉంటారు. ప్రియులారా, మరి అబ్రహాము నాకు ఇస్తున్నా ఆయన వద్దు, కొంత ధనాన్ని చెల్లిస్తానంటున్నాడు. అది కూడా ఆయన సంతోషంగా లేడు. ప్రియులారా, ఎంతో దుఃఖముతో ఆయన ఉన్నారు. అటువంటి సమయంలో కూడా వారు ఊరకనే ఇస్తాను అంటే తీసుకోకుండా ఉన్నాడు. కారణం ఏమై ఉండొచ్చు అంటే, అబ్రహాము జీవితాన ఓ శ్రేష్టమైన అనుభవం ఉంది. ఏంటా అనుభవం అంటే, ఏ ఒక్కరి యొద్ద నుండి ఏది ఆశించని వాడు. మీకు గుర్తున్నదా? 14 అధ్యాయంలో సొదొమ గొమొర్రా రాజులు ఓడిపోయిన తరువాత బేలా రాజుతో ఇతడు పోరాటం చేసి 310 మండుగురితో యుద్ధంలో గెలిచి, ప్రియులారా, సొదొమ గొమొర్రాల ఆస్తులను తిరిగి తీసుకుని వచ్చాడు. సొదొమ రాజులు అంటారు, అయ్యా, మనుషులను మాకిచ్చి ఆస్తిని మీరు తీసుకోండి అంటాడు. అంటే అప్పుడు అబ్రహాం గారు ఏమంటారో తెలుసా? అబ్రహామును నేనే ధనవంతునిగా చేసి తినని నువ్వు చెప్పుకొనకుండునట్లు
నాతో కూడా ఉన్నటువంటి ఈ పనివారు, ఈ పడుచువారు ఏదైతే భుజించారో అది తప్ప చెప్పులు కుట్టుకోవడానికి వారైనను ప్రియులారా ఏది నాకు అక్కర్లేదు, నూలు పోగైనను నాకు అక్కర్లేదు అంటాడు. అంటే అబ్రహాము హృదయంలో ఒక ఆలోచన ఏంటంటే, నేను ఈరోజు నీ దగ్గర తీసుకుంటానయ్యా, ఈరోజు నా చేతులు ఒకవేళ తీసుకునేలా ఉన్నాయేమో, కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు నా దేవుడు నా చేతులను ఇచ్చే చేతులుగా చేస్తాడు. అప్పుడు నీవు బహుశా అబ్రహాము ధనవంతుడగుటకు నేనే కారణమని నువ్వు ఆ రోజు 10 మందికి చెప్పుకుంటావు. అలా చెప్పుకుంటే నా ప్రభు నా పక్షాన చేసిన కార్యాన్ని బట్టి నా ప్రభు గణపరచబడాలి అని ఆత్మీయులారా అబ్రహాము నూలు పోగైనా చెప్పులు వారైనా తీసుకోకుండా రిజెక్ట్ చేశాడండి. సొదొమ గొమొర్రా పట్టణాల్లోని ఆస్తులన్నీ అబ్రహాం సొంతమైపోను అంటే చాలు, కానీ వద్దన్నాడు. అదే ఆ చోట ఆ గెహాజీని కనుక పెడితే మొత్తం పందికొక్కులాగా తోడుకుపోదుడేమో. ఆత్మీయులారా ఈ పదాన్ని ఉపయోగించినందుకు మన్నించండి, కానీ సత్యాన్ని మనం వినాలి కదా. గెహాజీని నిలవబెడితే అబద్ధాలు చెప్పి దోచుకుపోయాడు కదా, మరి అలాంటి వ్యక్తిని ఏమనాలి? ఆయన అంతటి గొప్పవాడని నేను కాదు, కానీ ప్రియులారా ఆత్మీయులారా దైవ జనాంగమా, అబ్రహాము తన జీవితంలో ఒక్క క్షణములో ధనికుడైపోదుడు, కానీ దేవుని చిత్తం కొరకు అలాగని కనిపెట్టి, ఆత్మీయులారా కనిపెట్టి ఏది నాకు అక్కర్లేదని సమస్తాన్ని రిజెక్ట్ చేశాడు. ఏది ఆశించిన వాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో ఇందాక మాటల్లో కళ్ళతో భోంచేస్తారు కొందరు అన్నాను, ఆశిస్తారు. దేవుని పిల్లలుగా మనం ఏ ఒక్కరి యొద్ద నుండైనా ఏది అయినా మనం ఆశించకూడదు. ఆశించారు కదా ఆకాను, ఆశించారు కదా సఫేరాలు. దేవుని పిల్లరా, దేవుని పిల్లలుగా మనం ఏది ఆశించక మనం నడుచుకోవాలి. ఒక మాట చెప్తాను. యేసు ప్రభులు వారు పరమందున తండ్రికి ప్రియమైన కుమారుడు. ఆ ప్రియమైన కుమారుణ్ణి మన కొరకు బలియాగముగా అర్పించారు. తండ్రి తన కుమారుని మన కొరకు బలియాగముగా అర్పించినప్పుడు మన యొద్ద ఆయన ఏం చూశారు? మన యొద్ద నుండి తండ్రి ఏది ఆశించారు? ఏది ఆశించకుండానే ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడు ఒక్కడై ఉన్న ఆ ప్రియకుమారుని మన కొరకు పంపేశారు. యేసయ్య తండ్రి అయిన దేవుడు నా నుండి ఏమీ కోరలేదు, నీ నుండి ఏమీ కోరలేదు. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని సేవించే మనం ఆత్మీయ జీవితంలో ఏది ఆశించక మనం జీవించాలి. తల్లిదండ్రులుగా వారు మనకు కొంత స్థిర ఆస్తులు ఇచ్చిన, వారు వెళుతూ ఉద్యోగాన్ని మనకిచ్చి వెళ్ళిన, మరో రీత్యా ఏది ఏమైనా ఆత్మీయులారా నివాసం అనేది ఎంతో దీవెనకరం. గమనించాలి ప్రియులారా, తండ్రి మన యొద్ద నుండి ఏది ఆశించక మనం ఆయన ప్రేమించుచున్నామని కాదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించిన దేవుడు ఆయన. అతి ప్రేమగల ప్రేమించే దేవుని మరచి మనం ఎక్కడ పోగలం? అబ్రహాము ఏది ఆశించని వాడు. ఆయన పిల్లలుగా మన జీవితంలో కూడా ఆశించకయే మనం నిలిచి ఉండాలి. ఆశించిన ఎడల మనం అలాగనే ఉండిపోతాం. ఆశించక
దేవుని కృప కొరకు మనం కనిపెట్టినట్టయితే నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి, దీవించండి. ఆమేన్.